సాక్షాత్తు శివ భగవానుడు కూడా క్షమించని ఒకే ఒక తప్పేంటో మీకు తెలుసా? కైలాస పర్వతం పైన పార్వతీదేవి ఒకరోజు శివునితో ఇలా అడిగింది, స్వామి, మీరు బోళాశంకరుడు కదా, బిల్వపత్రం సమర్పించినా సరే మీరు సంతోషిస్తారు కదా, ఎలాంటి తప్పులనైనా పాపాలైనా క్షమిస్తారు కదా, అలాంటి మీరు క్షమించలేని పాపం ఏదైనా ఉందా అని అడుగుతుంది. అప్పుడు ఆ మహాదేవుడు ఒక చిరునవ్వు నవ్వి, ఉంది దేవి, కానీ అది నాకు చేసిన అవమానం కాదు అని చెప్తూ ఉండగా సరిగ్గా అప్పుడే నారద మహర్షి వచ్చి, ఓ మహాప్రభు, ఆ పాపమేంటో నేను కూడా తెలుసుకోవచ్చా అని అడుగుతాడు. అప్పుడు ఆ మహాదేవుడు తన త్రినేత్రాలను మూసి ఒక దృశ్యాన్ని చూపిస్తాడు. భూమిపైన ధనంజయుడు అనే ఒక ధనవంతుడు ఉండేవాడు. ప్రతిరోజు శివాలయంలో పెద్ద పెద్ద అభిషేకాలు చేసేవాడు. వేలాది రూపాయల విలువైన పువ్వులను స్వామికి సమర్పించేవాడు. అవన్నీ చూసిన ఇతర భక్తులు ఇతర మహాశివభక్తుడు అని పొగిడేవారు. ఒకరోజు ఆలయం బయట ఆకలితో అలమటిస్తున్న తన చంటిబిడ్డకు గుక్కెడు పాలు ఇవ్వమని ఒక తల్లి అందరినీ వేడుకుంటూ ఉంటుంది. అప్పుడే ధనంజయుడు అటుగా శివాలయానికి రావడాన్ని చూసిన ఆ తల్లి అతని కాళ్లపైన పడి, అయ్యా, కనికరించండి అయ్యా, గుక్కెడు పాలు ఇప్పించండి అయ్యా అని వేడుకుంటుంది. అప్పుడు ఆ ధనంజయుడు చాలా కోపంగా, ఏయ్, ముందు పక్కకి తప్పుకో, స్వామివారికి నైవేద్యాన్ని తీసుకుని వెళ్తున్నాను, నా పూజకు ఆలస్యమవుతుంది, పక్కకి తప్పుకో అని ఆ స్త్రీని పక్కకి తోసేస్తాడు. పసి పిల్లవాడితో సహా ఆ స్త్రీ నేలపైన పడిపోతుంది. అయినా సరే ఆ ధనంజయుడు ఏమీ పట్టించుకోకుండా శివాలయానికి వెళ్లి ఓం నమశివాయ అంటూ శివుని పూజించాడు. సరిగ్గా అదే రోజు రాత్రి అతని కలలో ఆ మహాదేవుడు ప్రత్యక్షమయ్యాడు. అప్పుడు ఆ ధనుంజయుడు ఆనందంతో ఆ శివునికి నమస్కరించాడు. కాని ఆ మహాదేవుడి ముఖంలో చిరునవ్వే లేదు. అది చూసిన ధనుంజయుడు, ఓ మహాప్రభు, ఏం జరిగింది, నా వల్ల అపరాధం జరిగిందా అని అడుగుతాడు. అప్పుడు ఆ మహాదేవుడు చాలా ప్రశాంతంగా, నువ్వు నాకు పాలతో అభిషేకాన్ని చేశావు, కానీ నా రూపంలో ఆకలితో ఉన్న ఒక మనిషి అక్కడికి వస్తే పక్కకి తోసేశావు. విగ్రహ రూపంలో ఉన్న నన్ను పూజించి జీవుని రూపంలో ఉన్న నన్ను అవమానిస్తే అది నాకు ఇష్టమైన భక్తి కాదు. ఆలయంలో నాకు చేసే పూజల కంటే ఆకలితో ఉన్నవాడికి మీరు పెట్టే ఒక్క ముద్ద అన్నమే అది నాకు ఎంతో ప్రియమైనది అని శివుడు చెప్పగానే ధనుంజయుడు ఒక్కసారిగా తను చేసిన తప్పు తెలుసుకొని కన్నీటి పర్యంతమయ్యాడు. ఆ తర్వాత రోజు నుంచి ముందుగా అవసరమైన వారికి సహాయాన్ని చేసి ఆ తర్వాత ఆలయానికి వెళ్లడం ప్రారంభించేవాడు. అప్పుడు ఆ మహాదేవుడు తప్పు తెలుసుకున్న తన భక్తుల్ని చిరునవ్వుతో ఆశీర్వదించాడు. ఈ కథ చెప్పే సందేశం ఒక్కటే, భక్తితో పాటు దయా, కరుణ, మానవత్వం కూడా ఉండాలి. అదే నిజమైన శివారాధన. మరి మీరేమంటారు? అవునంటారా, కాదంటారా? మీ అభిప్రాయాన్ని కామెంట్లో తెలియజేయండి.